తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ సెంటిమెంట్‌కి, తెలంగాణ ఉద్యమకారులకి, తెలంగాణ అస్తిత్వానికి ఎక్కడ గౌరవం ఇవ్వడం లేదనేది మన కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తూ ఉంది. ప్రభుత్వం కావచ్చు, అలాగే ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు, నేతలు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, ఇవన్నీ సగటు తెలంగాణ పౌరులకు సందేహాలు కలిగిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఎందుకంటే ఎన్నడూ జై తెలంగాణ అని నోటి నుంచి రాని నేతలు తాజాగా రాజీవ్ సెక్రటరియట్ ముందల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసే స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసి, అంటే అది ఇంకా ప్రారంభం కాలేదు, కానీ ఈ విగ్రహ ఏర్పాట్లు అయితే జరిగిపోయాయి, పనులు జరుగుతూ ఉన్నాయి ఇంకా. అయితే వీటి మీద పెద్ద ఎత్తున విమర్శలు రావడం, అందుకని కాస్త వెనక్కు తగ్గింది ప్రభుత్వం అని చెప్పుకోవాలి. అయితే ఏదైతే ఆ ఘటన ఇంకా మరవకముందే, అసలు దాని మీద క్లారిటీ రాకముందే మరొక అంశం వివాదానికి తెరతీస్తూ ఉంది. అయితే ఇది చూస్తాను మీకు. ఇది వరంగల్ మున్సిపాలిటీకి సంబంధించి అధికారులు చేసిన పని. ఆ పని ఎట్లా ఉందంటే, తాజాగా ప్రభుత్వము ఎల్ఆర్ఎస్ ఏదైతే ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్కి సంబంధించి హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసింది. ప్రతి మున్సిపాలిటీకి కూడా కొన్ని సూచనలు ఇచ్చింది. ఎల్ఆర్ఎస్కి వచ్చే అభ్యర్థనల మీద ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది. అయితే వీటి పనులలో నిమగ్నమైనారు. కాకపోతే ఏదైతే ఇక్కడ మనము వార్త చూస్తూ ఉన్నాం, ఈ లోగో చూసారా? సాధారణంగా తెలంగాణ రాజముద్ర అంటే ఆకుపచ్చ గ్రీన్ కలర్లో ఉండి, చార్మినారు, కాకతీయ కళాతోరణం ఉండి, తెలంగాణ ప్రజల అస్తిత్వం ఉట్టిపడేలా ఉంటుంది, మన ఉద్యమాన్ని గుర్తు చేసే విధంగా ఉంటుంది. అది గత ప్రభుత్వం బీఆర్ఎస్ మన తెలంగాణ ఏర్పాటు అయ్యాక ఆ రాజముద్రను అధికారికంగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇక్కడ వార్త ఏంటంటే, రాజముద్రను అధికారులు ఇష్టారీతిగా వినియోగిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని తక్కువ చేసేలా రాజముద్రలో మార్పులు చేసే ప్రతిపాదన ముందుకు తెచ్చింది. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మాత్రం అత్యుత్సాహం చూపి రాజముద్రను మార్చారు. ఎల్ఆర్ఎస్పై సందేహాల నివృత్తి కోసం ప్రభుత్వం అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో సోమవారం హెల్ప్ డెస్క్ బ్యానర్ ఏర్పాటు చేశారు. ఇందులో అధికారిక రాజముద్ర కాకుండా కొత్తగా చేసి పెట్టారు. అధికారులు రాజముద్రను మార్చడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో వరంగల్ చారిత్రక గొప్పదనాన్ని తెలిపేలా రాజముద్రలో కాకతీయ కళాతోరణాన్ని పెడితే మున్సిపల్ కార్పొరేషన్ విరుద్ధంగా వ్యవహరించిందని విమర్శిస్తున్నారు. వరంగల్ నగర ఔన్నత్యాన్ని తగ్గించేలా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హైలైట్ ఏంటంటే, మన రాజముద్రలో కాకతీయ కళాతోరణానికి ఉన్న ప్రాశస్త్యం అందరికీ తెలిసిదే. అయితే ఆ రాజముద్రలో కాకతీయ కళాతోరణానికి వరంగల్లోనే, ఏదైతే ఆ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లోనే అవమానం జరిగింది. వరంగల్ కాకతీయ కళాతోరణానికి ఎక్కడైతే ఆ చిహ్నం ఉంటుంది, పుట్టింది, ఎక్కడైతే కాకతీయులు పరిపాలించారో అక్కడనే వాటికి సంబంధించి అవమానం జరగడం నిజంగా సిగ్గుచేటు. మరి ఇది అధికారులకు తెలిసే చేశారా? వాళ్ళ సొంత నిర్ణయమా, మరి నిర్లక్ష్యమా? ఎట్లుందంటే, అధికారిక కార్యక్రమంలో అనధికారిక లోగోలు పెట్టి అసలు ఏం సూచనలు ఇద్దామని, దీనిపైన మరి ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది ప్రభుత్వం అనేది వేచి చూడాలి. కేటీఆర్ కూడా ట్వీట్ చేసి ఉన్నారు. అంత నిర్లక్ష్యం ఏంటి, లేకపోతే సొంత నిర్ణయాలా? ఎల్ఆర్ఎస్ హెల్ప్ డెస్క్ విషయంలో ఇది ఘోరమైన అవమానం. ఎందుకంటే అసలు ఆ రాజముద్ర ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రతిపాదించిన దానిలో అసలు తెలంగాణ అస్తిత్వమే ఉట్టిపడే విధంగా లేదని విమర్శలు వచ్చాక వెనక్కి తగ్గిన విషయం మనకు తెలిసిందే. అయితే అసలు అది ప్రతిపాదనలో మాత్రమే ఉంది, ఇంకా పరిశీలనలకు మాత్రమే ఉంది. పరిశీలన కూడా పూర్తి కాలేదు చక్కగా. దాని మీద ఒక అధికారిక ప్రకటన లేదు. సరే, ఇది ఏదో ఏ సోషల్ మీడియాలోనో ఏ కాంగ్రెస్ కార్యకర్తలో లేకపోతే అభిమానులు చేసింది అని అంటే దాన్ని ఒప్పుకోవచ్చు, అసలు పట్టించుకునే అవసరం లేదు. కానీ సాక్షాత్తు మున్సిపల్ కార్పొరేషన్ వరంగల్, అది కూడా
వాళ్ళ బ్యానర్‌లో ఎలా పెట్టుకుంటారు అనేదే ఇక్కడ పెద్ద ప్రశ్న. అంటే ఎవరు అడ్డు చెప్పరనా? లేకపోతే ముఖ్యమంత్రి మన్ననలు పొందడానికా? ఇలాగ మెల్లమెల్లగా ఇట్లా మార్చుకుంటూ అనధికారిక లోగోలని అధికారికం చేసేద్దామన్న ఉద్దేశం ఏమైనా ఉందా? ఉద్దేశం ఉంటే దాన్ని మార్చుకోండి. ఎందుకంటే ఇక్కడ ప్రజాభిప్రాయం ముఖ్యం. ఎందుకంటే ప్రజా ఉద్యమం నుంచి పుట్టిందే తెలంగాణ రాష్ట్రం కాబట్టి ప్రజాభిప్రాయమే ముఖ్యం ఇక్కడ. ఏదో హైడ్రా సంస్థలు తీసుకొచ్చినట్టు, లేకపోతే మిగతా ఇంకేదో ఒక సంస్థలు పెట్టుబడులు తెచ్చినామన్నట్టు ఇట్లా ప్రజాభిప్రాయం లేకుండా, లేదా ప్రజల మద్దతు లేకుండా, లేదా ప్రజలతో సంబంధం లేకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తాము అంటే తెలంగాణ సమాజం ఊరుకునే పరిస్థితులు అయితే లేదు. దాన్ని సాక్షాత్తు అంటే వరంగల్ కార్పొరేషన్ వాళ్ళకి చెప్తున్నాం, అండ్ మిగతా కార్పొరేషన్లు, మున్సిపల్ కార్పొరేషన్లు అందరు అధికారులకు, ప్రభుత్వ అధికారులకు చెప్తున్నాము, ప్రజల తరపు నుంచి చెప్తున్నాము. ఏదైనా తెలంగాణ సెంటిమెంట్ దెబ్బతీసే విధంగా కానీ, తెలంగాణను తక్కువ చేసే విధంగా కానీ, తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగా కానీ ఎటువంటి చర్యలు తీసుకున్నా ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే నిరసన కూడా ఎదురవుతుంది. ప్రభుత్వానికి అది చేటు అనేది గుర్తుంచుకొని మసులుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ఒక మనవి చేసుకుంటూ ఉన్నాం.